ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. అమ్మా ఒక మామూలుగా అంటారమ్మా, మనుషులు ఎంత దూరం ఉన్నా కూడా మనసులు నిజమైన ప్రేమ అయితే మనసులు దగ్గర ఉంటాయి. వాళ్ళేం గంటలు గంటలు స్పెండ్ చేయని అవసరం లే, ఒకే ఇంట్లో ఉండని అవసరం లే, రోజు గుడ్ మార్నింగ్ చెప్పుకోని అవసరం లే. జస్ట్ వాళ్ళు మాటలతో వాళ్ళ మనసులు ఏకంగా ఉంటే వాళ్ళు దూరంగా ఉన్న అద్దమ్మ నిజమైన ప్రేమ. అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే, నిన్న ఆ వీడియో చూస్తే కాబోయే భార్యాభర్తలు ఫస్ట్ అమ్మాయి చనిపోయిందని 3 నెలల్లో పెళ్లి, వెంటనే ఈ అబ్బాయి చనిపోయాడు. ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు చూడమ్మా నిజంగా. అంటే పెళ్ళైతేనే కాదు అమ్మా, ప్రేమ అనేది నాకు అక్కడ కనిపించింది. ఏమంటారమ్మా రిలేషన్ గురించి? రిలేషన్, ఇట్లాంటి రిలేషన్ ఇది చూసి ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్నారు చూడండి, నువ్వు ఓయూ రూమ్కి రా, లేకపోతే పార్క్కి రా అంటున్నారు చూడండి. ఇవన్నీ వీళ్ళందరూ నేర్చుకోవాలండి ఇదంతా. వాళ్ళు అంత పరమ పవిత్రంగా పాపం డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారట. మరి ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో ఇంకా మనకు తెలీదు. ఆమె చనిపోయింది అనగానే ఇతను చనిపోయాడు అంటే, చనిపోయాడు అంటే అతను సూసైడ్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదండి, ఊపిరి ఆగిపోయింది చూడండి. అంటే ఇంకా అంటే అన్నా కదా, ఇంకా ఆకాశము, భూమి, వర్షాలు, ఎండాకాలం ఇవన్నీ వస్తున్నాయంటే ఇంకా ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఇంకా పూర్తిగా కల్మషం అవ్వలేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మన లాంటి వాళ్ళని బతుకుతున్నామే అనిపిస్తుంది. అంటే నేను ఒక చోట చదివాను రాదా, పింపుల్ వచ్చిన ఏజ్ నుంచి రింకిల్ వచ్చిన తర్వాత కూడా నేను చూస్తాను అన్నాడు. పింపుల్స్ ఎప్పుడు వస్తాయండి? టీనేజ్ లో. అంటే పింపుల్స్ వచ్చిన ఏజ్ నుంచి రింకిల్స్ వచ్చిన తర్వాత ఏజ్ లో కూడా నేను నిన్ను చూస్తాను అని చెప్పాడట ఒక భర్త, ఒక పెళ్ళప్పుడు. ఒక అది అంటే అంటే అతను ఏం కోరుకుంటున్నాడు? శరీరాన్ని కోరుకోవట్లేదండి, నీ మనసునే కోరుకుంటున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎస్ చాలా అందంగా ఉంటారు ఇద్దరు ఏజ్లో. మళ్ళీ అయిపోయిన తర్వాత క్రమేణా పెద్దవాళ్ళు అయిపోతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత భార్య వంగిపోవచ్చు, భర్త వంగిపోవచ్చు, కళ్ళు కనపడకపోవచ్చు, ఆరోగ్య సమస్యలు ఎన్నవచ్చు, పళ్ళు ఉండకపోవచ్చు, చెవులు అయినా కూడా అతను చెప్పాడట, నేను ఒక చోట చదివాను, రింకిల్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తాయి, అది వచ్చిన తర్వాత కూడా నేను ఇంతే ప్రేమిస్తానని చెప్పాడట. అది భార్య భర్త అంటే అది అండి. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఎక్కడన్నా పరమ పవిత్రంగా ఒక శరీరాన్ని కోరుకోకుండా ఎవరైనా ఉంటున్నారండి? ఇవాళ బస్ స్టాండ్లో నిల్చుంటారు, చూస్తారు, రేపు పొద్దున కాగానే అది బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోతుంది, లేకపోతే పలానా చోటికి రమ్మంటాడు. పార్కులు లేవు, బస్సులు లేవు, రైల్వే స్టేషన్ లేవు, లాస్ట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు వదలరు. హాస్పిటల్స్ వదలట్లేదు. మనం ఇందాక లాస్ట్ వీడియో చేసినట్టు టెంపుల్స్ లో కూడా వదలట్లేదు. మనం ఇందాక వీడియో చేసాం, వాళ్ళు స్కూల్ పిల్లలండి బ్యాగులు వేసుకొని ఒక పబ్లిక్ ప్లేస్ లో అందరూ వాక్ చేస్తుంటే ఒకరి వాళ్ళల్లో ఒకరు పడుకొని, అసలు భయము భక్తి ఏమన్నా ఉందా అండి అసలు? అంటే మగ మధ్యలో ఉండే ఆ సంబంధాన్ని విచ్చలవిడిగా పశువులాగా చేసేస్తున్నారు. అలాంటిది భార్యాభర్తలు కాకున్నా కూడా ఆమె చనిపోయింది అనగానే ఇతను ఊపిరి ఆగిపోయిందండి. ఇతను సూసైడ్ చేసుకోవాల, ఊపిరి ఆగిపోయింది అతనిది. అంటే జనరల్గా ఏమవుతుందంటే, చనిపోయింది అనగానే కాసేపు బాధపడతారు, మళ్ళీ రేపు నెక్స్ట్ మంత్లోనే మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటారు, వేరే పెళ్లి ఫిక్స్ చేస్తారు. మరి అతను మనసా వాచా కర్మేణ అంటారు కదా రాధగారు, ఇది మనసా వాచా కర్మేణ అంటే, నేను మనసుతోనే నేను ఒక మనిషిని ప్రేమిస్తున్నాను, ఆమె శరీరాన్ని కాదు అనే దానికి వీళ్ళే ఉదాహరణ. ఈ రూములు సరిపోవటం లేదు, గుళ్ళు సరిపోవట్లేదు, అదేంటి పుణ్యక్షేత్రాలు సరిపోవటం లేదు, ఎక్కడ చూసినా కూడా అదే. ఇంకొక ఆవిడ అడుగుతుందండి, ఆమెని ఎవరో గారి తన్నాలనిపించింది. ఆవిడ ఒక ధర్మ సందేహం ఏమడుగుతుందంటే, అమ్మ మేము గుడికి వెళ్ళిన తర్వాత మేమిద్దరం భార్యాభర్తలుగా ఉండొచ్చా? గుడికి చావడానికి వెళ్ళావా? దేనికి వెళ్ళావు? అదే ఒక ధర్మ సందేహం. మేము మరి మాకు అలా మేము చేయాలనిపిస్తుంది, మేము చెయ్యొచ్చా? ఎక్కడ? గుళ్ళో అంటే ఇప్పుడు గుడికి వెళ్తారండి, దర్శనానికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత మేము ఆ రోజు రాత్రి మేమిద్దరం భార్య కాదు, గుళ్ళోనే పవిత్రమైన అంటే ఇంకా రేపు మళ్ళీ వెళ్తారు గుడికి. అంత కక్కుర్తి పడి చచ్చిపోతున్నారు జనాలు. అది ఒక ధర్మ సందేహము. ఆ ధర్మ సందేహానికి ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడ చెయ్యాలి. ఏం చేస్తున్నాము? అసలు ఎందుకు చేస్తున్నాము ఈ పని? ఈ సృష్టి అంటేనే అది ఒక పవిత్రమైన ఒక కార్యక్రమం, అది
ఒక పెళ్లి అనే బంధంతో ఒక భార్యాభర్త ఏకమైన తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఏంటి అంటే అది కదా. కానీ ఇప్పుడు లేదండి, అది లేదు. పెళ్లి తప్ప మిగతా కార్యక్రమాలన్నీ ముందు జరిగిపోతున్నాయి. దానికి ఒక పవిత్రత అనేది లేదు రాధగారు. సారీ టు సే, నాకు చాలా బాధేస్తుంది. అతను చనిపోయాడు అంటే మరి ఎంత పరమ పవిత్రంగా అమ్మాయిని ఇష్టపడి ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మనుషులు కాదు, రెండు ఆత్మలు ఇక్కడ ఆత్మలు రెండు మనసులు ఇదైనవి. ఇక ఆ మనిషి లేనప్పుడు, మనసే లేనప్పుడు నేను ఈ ప్రపంచంలో ఎందుకు అని ఒక క్షణం ఊహించుకొని ఆమె లేని జీవితం నాకు వద్దు అనుకని అతని ప్రాణాలు వదిలాడు అంటే ఇది ఎక్కడో పురాణాల్లో విన్నాం, మనం ఎక్కడో విన్నాం. ఇలాంటిది ఎక్కడా జరగలేదండి. అంటే ఇష్టపడిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటే యాసిడ్ బాటిల్ పోసేస్తున్నారు, కత్తులు తీసుకొని పొడి చేస్తున్నారు, లేకపోతే వాళ్ళతో వేషాలన్నీ వేసేసి వీడియోలో పెట్టేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. అతను చనిపోయాడు అంటే మనం సంతోషంతో చెప్పట్లేదు, అట్లీస్ట్ ఇలాంటివన్నా చూసి జనాలు నేర్చుకోండి. ఆడపిల్లలు అదేంటి తల్లి తండ్రి నమ్మి మిమ్మల్ని హాస్టల్కి పంపించేస్తే మీరు వేషాలు వేసేసి, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది రాధగారు, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అయితే ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఏమైందమ్మా అంటే, అమ్మ మీకు ఒక సమస్య చెప్పుకోవాలి. ఏంటమ్మా చెప్పు, ఏమైంది చెప్పు అంటే, మా అమ్మ వాళ్ళను నేను మోసం చేశాను, నేను చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పింది. ఎందుకు, ఏమైంది అని అంటే, నేను ఉద్యోగం చేయడం మా నాన్నగారికి ఇష్టం లేదు, మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా మా అమ్మ నింది పర్వాలేదు, మన పిల్ల మీద మనకు నమ్మకం లేకపోతే ఎలాగాని నన్ను తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో పెట్టిందండి. హాస్టల్లో పెట్టిన తర్వాత నేను ఒక ఉద్యోగం చేసుకుంటేదాన్ని, మా అమ్మ నాన్న నన్ను తీసుకొచ్చి అంటే తల్లిదండ్రులకు ఒక బాధ్యతగా సేఫ్ ఎన్విరాన్మెంట్లో పెట్టిన తర్వాత ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ చెప్పిందంట, ఇది హాస్టల్ బాగాలేదు అంటే. ఇది వరకు మనం చాలా వీడియో చేసాం రాధగారు, లివింగ్ రిలేషన్ అవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గెట్ టుగెదర్గా ఉంటారు. ఆ గెట్ టుగెదర్ రూమ్లో ఉందంట. ఆ రూమ్లోకి వెళ్ళంగానే ఈమెకి ఏం చెప్పారట, ఇందులో మగపిల్లలు కూడా అబ్బాయి కూడా వస్తాడు, అతనితో నువ్వు షేర్ చేసుకోవాలి రూమ్ అంటే. ఈవిడ షేర్ చేసుకుంది, రూమ్ షేర్ చేసుకోవటం కాదు అన్ని షేర్ చేసుకుంది. అంతా చూస్తే ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, అతను ఏం ఉద్యోగం చేస్తున్నాడో తెలీదు, ఏం తెలీదు. కానీ అతనితో జరగాల్సినవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను చచ్చిపోతా. ఈ బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? వాడెవరో తెలీదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. నాకు తెలియకుండా జరిగిపోయి ఏం జరుగుతుందండి తెలియకుండా? 23 సంవత్సరాల దానికి అసలు నిజంగా నువ్వు మంచి అమ్మాయి పోతే అదేంటి అబ్బాయిలు ఉండే రూమ్ నాకు ఎందుకు షేర్ చేస్తారండి అనేసి నువ్వు బయటికి రావాలి కదా. నాకు తెలియకుండా అంతా జరిగిపోయిందండి 3 నెలలు. సరే, ఫస్ట్ రోజు నీకు తెలీదు, రెండో రోజు అన్నా నీకు తెలియలేదా? 2-3 నెలలు ఎలా ఉన్నావు అతడితో? ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, పెళ్లి కుదిరింది నేను వెళ్ళిపోతాను అని అంటే అట్లట్లే అవుతావు. అలా కాదు, నువ్వు నాతోనే ఉండాలి, నన్ను పెళ్లి నేను చేసుకోను అని నాతో టైం పాస్ చెయ్యి. నేను మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రాధగారు. ఇలాంటిదా అంటే మీకు ఒక పవిత్రత లేదా, ఒక ప్యూరిటీ లేదా? చేయాల్సిన దరిద్రాలని ఎవడో అనామకుడితో ముక్కు మూలింతలతో పొదల చట్న అదేంటి హాస్పిటల్స్ లో రూములలో ఓయూలో గడిపిన తర్వాత హస్బెండ్లతో ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు? తనతో ఏం కొత్తదనాన్ని పంచుకుంటారు మీరు? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఒక పరమ పవిత్రంగా ఒక భార్య, నా భార్య అనుకొని ఆమె ప్రాణం విడిచిందనగానే ఇతను ప్రాణం వదిలేశాడు అంటే ఇలాంటి దరిద్రాలు చేసే వాళ్ళ కనీసం వీళ్ళని చూసి నేర్చుకోండి. ఎలా ఉండాలి, పెళ్లి అంటే ఏంటి, పవిత్రంగా ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏంటి అనేది మీరు తెలుసుకోకపోతే, ఇందాక నేను వీడియోలో చెప్పినట్టు ఆకలి అవుతుంది నేను తింటా, దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగుతా అన్నట్టుగా నాకు ఇప్పుడు కోరిక పుట్టింది, వాడు ఎవరైనా కానీ పడేసి నా కోరికలు నేను తీర్చుకుంటా అంటే ఇంకా ఏముందండి? మనకు మనుషులకు పశువులకు తేడా ఉందా? ఏం తేడా ఉంది చెప్పండి? ఇప్పుడు మరి అతను చనిపోయాడంటే ఎంత మనం అసలు వాళ్ళకి దండం పెట్టద్దా మనం వెళ్ళి? సో ఇలాంటి కోరికలు కోరుకుండే వాళ్ళు, ఇలాంటి బిహేవియర్ ఉండేవాళ్ళు మిమ్మల్ని తల్లి తండ్రి ఎంతో నమ్మకంగా మిమ్మల్ని హాస్టల్స్కి పంపిస్తే మీరు చేసేదిగా నాకు తెలియక జరిగిపోతుంది. ఏం జరుగుతుందండి? నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, మనం చూడుకోకుండా ఒక కింద మనం కాలు జారుతుంది, పడతాం. నెక్స్ట్ టైం మనం ఎంత జాగ్రత్తగా వేస్తామండి? అయ్యి బాబాయ్ ముందు ఏముంటుందో నేను జాగ్రత్తగా ఉండాలి అంటారు. నీకు ఆ జాగ్రత్త లేదా? 1 నెల 2 నెలలు గడుపుతావా వాడితో? తీరా చూస్తే ఎవరమ్మా పేరు తెలీదు, మరి ఎక్కడ పని చేస్తాడమ్మా తెలీదు, ఏ ఊరమ్మా తెలీదు, నాకేమీ తెలియదండి. కానీ నువ్వు
నువ్వు షేర్ చేస్తావా, నీ బాడీని షేర్ ఇచ్చేస్తావా వాడికి? ఏంటండి ఎక్కడ పోతున్నామండి మనము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఏ నాశనం కోరుకుంటున్నాం మనము? కాబట్టి ఇదేంటంటే ఈ వీడియోస్ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎలా ఉంటున్నారు జనాలు, ఎందుకు ఇలా అయిపోతున్నారు, అంటే పెళ్ళి అంటే ఏంటి, దానికి ఒక పవిత్రత లేదా? అంటే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత గారు ఇది వరకు ఫారినర్స్ అందరూ భారతీయులు అనగానే మనకు చేతులు ఎత్తి దండం పెట్టేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత మన ఈ దరిద్రాలను చూసి విన్న తర్వాత వద్దు మేమే నయం మీకంటే అని చెప్పుకుంటాం. అంతే కదా, వాళ్ళే నయం. వాళ్ళు చాలా నీతి నిజాయితీగా ఉంటున్నారండి. చక్కగా బొట్టు పెట్టుకుంటున్నారు, చీరలు కట్టుకుంటున్నారు, సంప్రదాయబద్ధంగా గాజులు వేసుకుంటున్నారు, చాలా పవిత్రంగా ఉంటున్నారు. మనకి పోయే కాలం వచ్చి ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు. అంటే ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే ఏం చేస్తున్నారో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఫస్ట్ ఏంటో తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. 23 సంవత్సరాల అమ్మాయికి ఏం జరుగుతుందో తెలీదా నీకు? ఏం జరుగుతుందో చచ్చిపోతానంటే చచ్చిపో. అలాంటి వాళ్ళు చచ్చిపోవడమే బెస్ట్ అండి. నేనైతే మాత్రం నేను అదే చెప్తా. ఎందుకు మరి నీకు అంటే నీకు ఒక డిసిప్లిన్ లైఫ్ లేకుండా, ఒక వాల్యూ లేకుండా ఉన్నప్పుడు ఎందుకు? ఎవరి కోసం? వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, చేస్తాడు. మరి జీవితాంతం వాడు తలుపు దగ్గర ఉండాలి. రమ్మంటే లోపలికి రావాలి, బెడ్రూమ్లకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. కాబట్టి దయచేసి ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ మీరు ఇలాంటి వీడియోస్ మేము ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళిద్దరూ, ఆ అబ్బాయి చనిపోయాడు, ఆమె చనిపోయింది అంటే వాళ్ళు ఎంత పరమ పవిత్రంగా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఎస్, పెళ్ళైన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి, అది ఎవ్వరూ ఆపరు. మీరు అంతకంటే ముందే తినబోతూ రుచులు అడిగినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కరెక్ట్ కదా, మీకు వడ్డించబోతున్నాం పంచభక్ష పర్వాణాలు, మీకు మీ విస్తట్లో వడ్డించకపో ముందే రుచులు ఏంటి, ఇది ఎలా ఉంటుంది రుచి నేను చూస్తాను అంటే అంతే. ఎవరి నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నట్టే. కాబట్టి దయచేసి అంటే యువతి యువకులు ఎవరైనా సరే ఒకసారి నేను ఏం చేస్తున్నాను, ఇది ఈ పని చేసినందువల్ల నేను మా అమ్మ వాళ్ళు బాధపడతారా, నా జీవితం నాశనం అయిపోతుందా, నేను ఇది చేసిన తర్వాత ప్రతి ఒక్కరి ముందు తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.